యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. వృశ్చిక రాశి, విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ సూర్య భగవానుడు మీ దశమ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు మీకు పంచమ స్థానంలో నడుస్తున్నాడు. ఈ పంచమ స్థానంలో నడవడం వల్ల దేహాలస్యం, మనస్తాపం, సృహుత్క్లేశం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి పంచమే రవి సంయుతే. ఇప్పటి వరకు బాగున్న వాళ్ళు సరికొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేయబోతారు. మరి అప్పుడే ఉత్సాహం, అప్పుడే నిరుత్సాహంతో ఉంటారు. ఒక్కొక్కసారి మీరు ఇతరులు ఇచ్చిన సలహాలు కానీ, అత్యంత సన్నిహితులు ప్రాణమిత్రుల అభిప్రాయాలు కానీ, ప్రాణమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్య పిల్లలతో కానీ కూడా ఎందుకో మీరు అకారణంగా విభేదిస్తారు. అయిన వారిని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించుకుంటారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకెళ్ళండి. మరి ధన వ్యయం కూడా, అదుపు తప్పిన ధన వ్యయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీ ఆలోచనలే మీకు స్థిరంగా ఉండవు. కాబట్టి అందులో మీకు ఈ మాసాంతంలో అంటే మార్చ్ ఎండింగ్లో 5 గ్రహాల కలయిక కూడా ఏర్పడబోతున్నది. కాబట్టి స్థిర బుద్ధితో ఉండడానికి, స్థిరంగా ధైర్యంగా ఉండడానికి, మానసిక చాంచల్యాన్ని దూరం చేసుకొని శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వృశ్చిక రాశి వారు చాలా గంభీరంగా ఉండవలసినటువంటిది. అది అతిగా ఎందులో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ప్రతిదీ కొద్ది రంధ్రాన్వేషణ, అంటే మీకు చాలా ఉత్సుకత ఉంటుంది. కొన్ని విషయాలు వద్దన పని చేయాలని ఉత్సుకత కూడా ఏర్పడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సూర్యుడు స్వర్ణమూర్తిగా కొంత మీకు చెడు ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణాలకు సతమతమవుతారు, వ్యవహారాలతో సతమతమవుతారు. 17 నుంచి 30 వరకున్న పరిస్థితులు ఆర్థికంగా మీకు కొంత అనుకూలతలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో, జ్ఞాతులతో విభేదాలు లేకుండా చూసుకోవడానికి మీరు ఏప్రిల్ 1వ వారం 2వ వారంలో ప్రయత్నం చేయండి. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత భక్తి విశ్వాసాలతో మీరు ముందుకు వెళ్తుంటుంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఏదైనా ప్రధానమైనటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోగలుగుతారు. ఆర్థిక ఫలితం మెరుగవుతాయి. ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులు చాలా జాగరూకతతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అత్యంత ఉత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు ప్రారంభంలో కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడబోతున్నాయి. చివరిలో మీరు చాలా వరకు ప్రయాణాల మూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అనుకూలంగా మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. సూర్య గాయత్రిని చేసుకోండి. సూర్య దేవాలను సందర్శించుకోండి. కొంతవరకు మీకు చెడు ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు.